హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాము, ఒక ఎంగేజ్మెంట్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాము. సో యా, వీడియో ఇస్ గోయింగ్ టు బీ ఫంక్షన్ వ్లాగ్. సో చూసేయండి. సో నేనైతే ఈ శారీ కట్టుకున్నాను, దివాళీ కట్టుకున్నాను కదా, ఆ శారీ అనమాట. ఫుల్ శారీ చూపిస్తాను. అండ్ అమ్మకి యష్మి సింపుల్గా రెడీ అయింది. జస్ట్ డ్రెస్ వేసుకొని యూ లుక్ సో గుడ్. and they're extra mask. చూడు అమ్మ, నేను యష్మి లాంగ్ టైం తర్వాత ఇలా రెడీ అయ్యాము. అంటే కొంచెం మంచిగా డ్రెస్ వేసుకొని ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది. సో ఎస్, హియర్ వి ఆర్. అందరికన్నా నేను బాగున్నాను. అందరికన్నా నేను సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ. And my daddy is always handsome. So this is how we are. So సో నేనైతే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ నెక్లెస్. ఇలా అయితే రెడీ అయ్యాను. సో మాస్క్ పెట్టుకుంటాం కాబట్టి లిప్స్టిక్ ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ ఐస్ ఒకటి కొంచెం అలా హైలైట్ చేశాను. సో అది అక్కడికి వెళ్ళాక ట్రై చేస్తాను మంచిగా కవర్ చేయడానికి. సో చూసేద్దాం. సీ యూ. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం కంపల్సరీ. సో ఇంతకు రమ్మన్నాడు, వాడు వస్తున్నాడు. రండి. యస్, సో మీరు కంప్లీట్ వీడియో చూడాలని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోలో చాలా కవర్ చేశాను. లైక్ కైండ్ ఆఫ్ బ్రైడల్ మేకోవర్స్, చిన్న టిప్స్ అండ్ ట్రిప్స్, ఇలాంటివన్నీ కూడా నేను లైక్ కవర్ చేశాను. సో ట్రై టు వాచ్ ద కంప్లీట్ వీడియో. సో మేము ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ డ్రెస్ చేంజ్ అయితే అవ్వబోతుంది. సో హీర్ ఆర్ ద పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు. here are the couple basically. సో ఈ వీడియో నేను తీసింది ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో జూలై ఫస్ట్ వీక్లో అయింది వాళ్ళ ఎంగేజ్మెంట్. సో ఆల్మోస్ట్ వాళ్ళ వెడ్డింగ్ అయిపోయింది కూడా. సో చాలా లేట్ అయిపోయింది. సో యా, ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అంటే సెల్ఫీస్ కంపల్సరీ కాబట్టి కొన్ని సెల్ఫీస్ తీసుకొని అండ్ దెన్ షీ వెంట్ టు ద డ్రెస్ చేంజ్. సో నేను ఇక్కడ చాలా వరకు కవర్ చేశాను అనమాట. అండ్ ద మేకోవర్ అండ్ లైక్ మేకోవర్ చేసిన అమ్మాయి కూడా షీ వాస్ వెరీ గుడ్, చాలా బాగా చేసింది. ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇస్తాను కూడా. అండ్ దిస్ ఇస్ ద లంగావని. చీర తీసుకొని వాళ్ళ మమ్మీ కుట్టించారనమాట. సో ఐ థింక్ కుప్పడం పట్టు శారీ తీసుకొని దాన్ని లంగా ఓణిలాగా స్టిచ్ చేయించారు. అండ్ ఓణి సపరేట్గా తీసుకున్నారు. చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ దెన్ దిస్ ఇస్ ద శారీ ఫర్ ద
మెయిన్ ఫంక్షన్. ఐ లవ్ ద సారీ, ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ప్యాస్టల్ కలర్, డార్క్ బార్డర్, అండ్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు డైమండ్ సెట్ పెట్టారు. అండ్ ఇట్ వాస్ సో గుడ్, చాలా బాగుండింది. అండ్ ఎంత క్విక్గా చేశారంటే లైక్ చేంజ్ ఓవర్ అట్లీస్ట్ 15 minutesలో 20 minutesలో చేసేసారనమాట. చాలా నీట్గా ఐరన్ ప్లీట్స్ అన్నీ ఐరన్ చేయడము ఫ్లాట్ ఐరన్తో, అండ్ చాలా బాగా చేశారు. సో అందుకని ఇదంతా షూట్ చేశాను. యూజ్ అవుతుంది కదా న్యూ బ్రైడ్స్కి కానీ, లేదంటే ఎవరైనా మేకోవర్ చేయించుకోవాలన్న వాళ్ళకి అని చెప్పేసి ఇది నేను షూట్ చేశాను. సో ఎప్పుడైనా ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే పట్టు శారీస్ అన్నీ ప్యాస్టల్ కలర్స్ అండ్ డార్క్ బార్డర్స్. అండ్ ఆ స్పెషల్ వే టు పుట్ ద పాపిడి బిళ్ళ కూడా, అంటే మనకి చిన్నది ప్రాబ్లం ఉండదు, కానీ పెద్ద పాపిడి బిళ్ళలు ఉంటాయి కదా లెందివి, వాటికైతే ఈ ట్రిక్ బాగా వర్క్ చేస్తుంది. అండ్ ప్రతిసారి పాపిడి బిళ్ళ తిరిగిపోకుండా కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాంటి ట్రిక్స్ అయితే. సో అలా పెట్టారు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే డబల్ టేప్ తీసుకొచ్చి డబల్ టేప్ కూడా దాని వెనకాల స్టిక్ చేస్తున్నారు. అండ్ ఇంకొక కొత్తగా టెక్నిక్ ఏంటంటే, మన లాకెట్స్ ఉంటాయి కదా, మనం కనుక చిన్న చిన్న లాకెట్స్ కనుక మన దగ్గర ఉంటే జస్ట్ మనం డబల్ టేప్ పెట్టి అది మనం పైన స్టిక్ చేసేసుకోవచ్చు. అది రీసెంట్గా నేను కనుక్కున్న టెక్నిక్ అనమాట. సో ఎవరికైనా యూస్ అవుతే యూజ్ చేసుకోండి. సో అలా దారం కట్టేసి దాన్ని స్టిక్ చేసేసారు. ఆ తర్వాత శారీకి మ్యాచింగ్ అయిన వేణి. సో ఇవన్నీ పెళ్లిపూల జడ ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట. మనకు కావాల్సిన శారీ కలర్లో మనం తెప్పించుకోవచ్చు. చాలా వరకు అయితే మనకి మండపంలో డెకరేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారనమాట, లైక్ కాంప్లిమెంటరీగా. ఎవరైనా రీసెంట్గా వెడ్డింగ్స్ చేసుకున్నా తెలుస్తుంది, లేదంటే చేసుకోవాలనుకుంటున్నా కూడా మీరు కనుక ముందే మండపంలో డెకరేషన్ వాళ్ళని కనుక అడిగితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు కాంప్లిమెంటరీగా. సో మనకి సింగిల్ వేణి అంటే వేణి, లేదు అంటే బడ్స్ కావాలంటే కూడా బడ్స్. అండ్ ఆల్సో ఇది మనకి పెళ్లిపూల జడలో చాలా కాస్ట్లీ అని నేను చెప్తాను, బట్ మనం బయట కనుక తీసుకుంటే అది ఇంకా చాలా తక్కువ పడుతుంది. అండ్ ఈ బడ్స్ కూడా మనకి ఈ మధ్యలో చాలా దొరుకుతున్నాయి. సో బట్ చాలా అంటే చాలా లుక్ ఉంది ఇది. ఇంకా మనం కనుక ఫిష్ బ్రైడ్ అలాంటి బ్రైడ్ చేసుకొని, మెస్సీ బ్రైడ్, లేకపోతే పైనుంచి లైక్ ఓపెన్ ఫ్రెంచ్ ఫ్లాట్ ఆర్ లైక్ అదర్ సైడ్ ఫ్రెంచ్ ఫ్లాట్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది ఆ బడ్స్ అవన్నీ. సో దిస్ ఇస్ ద కంప్లీట్ శారీ లుక్. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ద మండపం సమ్ మ్యాండేటరీ క్లిక్స్. సో ఎందుకంటే ఒకసారి మండపంలోకి వెళ్ళిపోయాక, లైక్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాక ఫొటోస్ దిగడం అంత ఈజీ కాదు కదా. సో అందుకనేసి ముందే కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసేసుకున్నాము. సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫీస్ అండ్ సమ్ వీడియో వాయిస్ కూడా షూట్ చేశాను, కానీ దట్ వాజ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండింది. సో అదంతా మ్యూట్ చేయాల్సి వచ్చింది అందుకనే. సో దేవాయ యజ్ఞం తన్వానాః తం పురుషం వశం యజ్ఞ
दैनं परिष प्रोक्षन्नो संजातमग्रतः देवाजयन्ता साध्यार्षयस्य ये अस्मात् यज्ञभिरन्तरिक्षो श्रीष्णोच्छो समवर्तदा अभ्यां भूमिर्जयस्तोत्रादो तदा लोकागुं अकल्पयन् वेदाहमे సో ఇట్ వాజ్ లైక్ జూలైలో కదా, కొంచెం కోవిడ్ అప్పుడే కొంచెం తగ్గుతున్న టైం అనమాట. ఫస్ట్ లైక్ ఫంక్షన్ మేము బయటికి వెళ్ళింది అప్పుడు. అండ్ డబల్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రికాషనరీ తీసుకొనే వెళ్ళాము. బట్ స్టిల్ యూనో చాలా అన్ఇమాజినబుల్గా ఉండింది కాబట్టి సెకండ్ వేవ్ చాలా జాగ్రత్తగా ఉన్నాము. అండ్ ఫంక్షన్ కూడా లిమిటెడ్ పీపుల్తో చేశారు. సో ఇట్ వాస్ గుడ్. అండ్ యా దేర్ వీ గో ఆన్ ద స్టేజ్. సో కొంచెం క్రౌడ్ తగ్గాక అప్పుడు వెళ్ళామన్నమాట స్టేజ్ మీదకి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ స్టే ఇన్ కెనడా. సో సంధి కూడా అక్కడే ఉంటాడు కదా, సో దే స్టే ఇన్ ద సేమ్ స్టేట్. సో అలా కొంచెం జాగ్రత్తలు చెప్తున్నాం అనమాట, టేక్ కేర్ ఆఫ్ సంధి అని. సో మనకేంటంటే ఫారిన్ కంట్రీస్లో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా యూనో ఇట్ ఈస్ లైక్ అదొక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. అక్కడ ఒక్క తెలుగు ఫ్రెండ్ ఉన్నా చాలు అని అనిపిస్తుంది అనమాట. సో ఎస్, బోత్ ఆఫ్ దెమ్ మేక్ అ వండర్ఫుల్ పెయిర్. అండ్ వాళ్ళ వెడ్డింగ్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. సో వాళ్ళ వెడ్డింగ్ మా కజిన్ వెడ్డింగ్ ఒకే రోజు అవ్వడం వల్ల సో మేము మా కజిన్ వెడ్డింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. వి మిస్ దేర్ వెడ్డింగ్. అండ్ ఆల్సో అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను, కష్టం కదా. హాయ్ చెప్పు చరిత్. And some single photos before we go. So some kind of mandatory కదా, సో కంపల్సరీగా దిగాల్సిన ఫొటోస్ అన్నమాట, సింగిల్ ఫొటోస్. అండ్ దెన్ సెల్ఫీస్ విత్ ఐ మీన్ లైక్ సెల్ఫీ తీసుకొని కొంచెం మనం ఎప్పుడో ఒకసారి కదా ఇలా రెడీ అయ్యేది. సో అలాంటి టైంలోనే కావాల్సిన సెల్ఫీస్ తీసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఎస్, ఫినిష్ అయిపోయింది ఫంక్షన్. సో అదనమాట ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫుల్ టయర్డ్ అండ్ క్లైమేట్ అయితే ఎంత హాయిగా ఉందో, ఫుల్ వర్షం పడుతుంది. సో అదనమాట వీడియో. విషింగ్ ద కపుల్ ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. బాయ్ బాయ్, సీ యూ.